హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాకి లైఫ్ స్టైల్. చాలా రోజులైందండి మేము ముందుకు వచ్చి. ఈరోజైతే మళ్ళీ చికెన్ కర్రీతో మేము ముందుకు వస్తున్నాను. నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపించడానికి మాత్రమేనండి. మీ అందరికీ చికెన్ కర్రీ చేయడం వచ్చు కదా, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపించడానికి మాత్రమే. తెలియని వాళ్ళు నేర్చుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే గిన్నె పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ వేసుకొని వేయించుకుంటున్నాను. అలా ఉల్లిపాయ వేగేటప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ గమ్ముని మగ్గిపోతుంది. అందుకని పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయని బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోవాలండి ఉల్లిపాయ. అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఇప్పుడైతే పచ్చివాసన అయితే పోయిందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇందులో కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ కూడా వేసుకుందాం. దాన్ని బాగా మిక్స్ చేయాలి. థ్యాంక్స్ అండి, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. నాకు తెలిసిన వంటలతో, నా లైఫ్లో కొన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి. అలా చికెన్ బాగా మగ్గిందండి. చికెన్ మూత పెట్టి మగ్గించిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుందండి. అది ఎగిరేదాకా కూడా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనకు టేస్ట్ తగిన కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా పొడి అండి. అంటే 2 చిన్న స్పూన్ మూల 2 సార్లు వేయవలసి వస్తుంది. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఏదైనా మీ టేస్ట్ని బట్టండి. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు స్పైసీ వద్దన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అది మన ఇష్టం. అన్నీ వేసుకొని అవన్నీ కూడా చికెన్కి బాగా పట్టించి మగ్గనివ్వాలండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలుపుకుండా ఉందామండి. ఎందుకంటే అలా వదిలేస్తే మాత్రం అడుగంటిపోతుంది, ఇంకా వాటర్ పోయలేదు కాబట్టి. అందుకని మధ్యలో చూసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి. కూర ఎప్పుడు సిమ్లోనే వండుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. హైలో వండిన దానికన్నా కూడా సిమ్లో వండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. 1 గ్లాస్ వాటర్ అండి. చికెన్ గమ్మునే ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదు. 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడైతే ఉప్పు, కారం, మసాలా సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలండి. ఒకవేళ ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలండి. మామూలుగా అయితే ఫస్ట్ వేసేవాళ్ళం కరివేపాకు, పచ్చిమిర్చి, కానీ లాస్ట్ వేస్తూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటున్నాయి, అందుకని లాస్ట్లో వేస్తున్నాను. మీరు కూడా ఇలా వేసి చూడండి, ఒకసారి ఎలా ఉంటుందని తెలుస్తుంది. బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక నిమ్మకాయ పిండుకోండి. ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని 1 స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసి మరో 10 నిమిషాలు ఉడకనిద్దాం. అలా ఉడికిన తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసానండి. ఇది కూడా ఆప్షనల్, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, టేస్ట్ నచ్చితే కనుక వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు, మీ ఇష్టం.
నేను కూడా చాలా రకాలుగా వండుతాను, అందులో ఇదొక రకం అండి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో, ఇప్పుడు చూడండి కరెక్ట్గా నూనె తేలింది అంటే కూర అంతా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చు. లేదు మనకి గ్రేవీ ఎక్కువ అవసరం లేదు అన్న వాళ్ళు ఇంకొంచెం దగ్గరికి ఉడికించి గిన్నెలోకి సర్వ్ చేసుకోవచ్చు, బౌల్లోకి. ముక్క ఉడికిందా లేదా అన్నది మాత్రం ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, వేడివేడిగా టేస్టీ చికెన్ కర్రీ నా స్టైల్లో చేశాను. ఎలా ఉంది అన్నది మీరు కూడా టేస్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇంకా కొత్త వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.